ఈ సృష్టి భరించగలదా నిన్ను? ఈ ప్రకృతి మొయ్యగలదా నిన్ను? చదవండి 8వ అధ్యాయం 19వ వచనం రోమాపత్రిక. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఎవరు దేవుని కుమారుడు? ఎవరు దేవుని కుమారుడు? ఏమై దేవుని కుమార్తె? అదిగో బకెట్ దగ్గరికి వెళ్తుంది దేవుని కుమార్తె, వేసింది 10 పైసలు టెంగుమని. గొప్ప దేవుని కుమార్తె. ఉద్యోగం 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 ఉద్యోగం, సంపాదన 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 సంపాదన, చదువు 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 చదువు, విదేశాల్లో సెటిల్ అవు సెటిల్ అవు సెటిల్ అవు సెటిల్ అవు సెటిల్ అవు, ఇండియాలో మేము మేడ మీద మేడ మేడ మీద మేడ మేడ మీద మేడ. ప్రకృతి నిన్ను చూసి ఏమనుకోవాలి? మేమంతా పంచభూతాలు, ప్రకృతిగా మేము దేవుని పిల్లలకు సేవ చేస్తే వీడేంటి మా కోసం తంటాలు పడుతున్నాడు ఇక్కడ, వీడేంటి మా కోసం బ్రతుకుతున్నాడు వీడు. దేవుని కుమారులు కావాలని ప్రకృతి ఎదురు చూస్తే కనబడేది దేవుని కుమారులు కాదు. అందుకే దానికి ఏమొచ్చిందో తెలుసా? కిందకి చదవండి 22వ వచనము. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు, అంతకుముందు దానికి శాంతి లేదు, ఇప్పుడు శాంతి లేదు. నోవహు జల ప్రళయం నుంచి ఆదాము పొరపాటు చేసినప్పటి నుంచి ప్రకృతి శపింపబడినదై. ఎవరి కోసం ప్రకృతిని శపించాడండి? నీ నిమిత్తం ఈ నేల శపించబడిందన్నాడు. అదేంటి తండ్రి, వాడు తప్పు చేస్తే మాకు శిక్ష వేస్తావు? కొడుకు తప్పు చేస్తే మాకు శిక్ష విధిస్తావేంటి? నీ సారాన్ని వీడు తినకూడదు, వీడు కడుపు నిండేది నేల పండకూడదు, వీడు దున్నాలి, సేద్యం చేస్తేనే తప్ప, విత్తనాలు జల్లితేనే తప్ప వీడు కడుపు నిండదు. నువ్వు గచ్చ పొదరకాయ, ముళ్ళ తుప్పలను కాయి, వీడికి పనికిరావద్దు నువ్వు. శాపం అండి, మీకు తెలిసిన శాపం, మీరు చదివిన బైబిల్లో ఉన్న శాపం. ఎందుకు ప్రకృతి మీకు అనుకూలంగా ఉండాలో చెప్పండి. భూకంపాలు రాకూడదా? సునామీలు రాకూడదా? జలప్రళయాలు రాకూడదా? మహాయుద్ధాలలో ప్రాణాలు పోకూడదా? మీరు చేసుకున్నది ఇదంతా మీ పాపాలే ఈ ప్రకృతి వినాశనానికి కారణం.